ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ఆరంభంలో దేవునితో నడిచిన ఇద్దరు వ్యక్తులు లేదా దేవుని సువార్తను చాటించిన ఇద్దరు బోధకుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీరిలో మొదటివారు హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయెను అని చదువుతాము. మనందరికీ తెలిసిన విషయము, హానోకు మరణించకుండా దేవునితో కొనిపోబడ్డాడు. దేవుడు హానోకును సజీవముగా పరలోకానికి తీసుకుని వెళ్ళారు. హానోకు బ్రతికిన కాలము 365 సంవత్సరాలు. హానోకు తన జీవితంలో 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతనికి ఒక కొడుకు పుట్టాడు. దేవుని ప్రత్యక్షత ద్వారా ఆ బాలునికి మెతూషేలా అని పేరు పెట్టాడు హానోకు. మెతూషేలా అని పేరునకు అర్థము అతడు మరణించినప్పుడు జలములు వచ్చును అని. హానోకు తన కుమారునికి ఈ అర్థాన్నిచ్చే పేరు పెట్టడం బట్టి హానోకుకి దేవుడు జరగబోయే జలప్రళయం గురించి ప్రత్యక్షపరచి ఉండవచ్చు అని అనేకులు వ్యాఖ్యానించారు. అయితే మెతూషేలా ఎంతకాలం బ్రతుకుతాడో హానోకుకి తెలియదు. అతడు మరణించినప్పుడు మాత్రం జలప్రళయం వస్తుందని, ఆ జలప్రళయమే తీర్పు సమయమని హానోకుకి తెలుసు. హానోకు తన జీవితంలో తన కుమారునికి జబ్బు చేసినప్పుడో లేదా ఇంకా అనేక పరిస్థితుల్లో తీర్పు సమయం వచ్చి ఉండవచ్చు అని తలంచి ఉంటాడు. ఇంకా తన కుమారుణ్ణి పిలిచినప్పుడల్లా రాబోయే తీర్పును జ్ఞాపకం చేసుకొని ఉండవచ్చు. దేవుని యొక్క తీర్పు భయము హానోకుని దేవునితో నడిచేటట్లు మరియు తాత్కాలికమైన వాటికంటే నిత్యత్వానికి సంబంధించినవే ముఖ్యమైనవి అని గ్రహించేటట్లు చేసింది. హానోకు తన జీవిత కాలంలో దేవుని తీర్పును గురించి అనేకులకు ప్రకటించాడు. అయితే దేవుని ఆలోచనలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. దేవుడు మెతూషేలాను మనుషులందరికంటే ఎక్కువ సంవత్సరాలు అంటే 969 సంవత్సరాలు జీవించినట్లు చేశాడు. దీనికి కారణము మానవుల పట్ల దేవుని యొక్క గొప్ప దీర్ఘశాంతము. 969 సంవత్సరాలు ప్రజలు మెతూషేలా పేరును విన్న ప్రతిసారి వారు రాబో తీర్పును గురించి ఒక సందేశాన్ని విన్నారు. కానీ ప్రజలు ఆ సందేశాన్ని తిరస్కరించారు. నోవాహు మాత్రమే ఈ తీర్పును గురించి ప్రకటించలేదు. హానోకు ఈ తీర్పును గురించి 300 సంవత్సరాలు, మెతూషేలా తన పేరు ద్వారా దానిని మరొక 669 సంవత్సరాలు ప్రకటించాడు. నోవాహు దేవునితో నడిచి మెతూషేలా జీవితం యొక్క చివరి 120 సంవత్సరముల తీర్పును గురించి ప్రకటించాడు. అయితే దేవుడు నోవాహుకు స్పష్టంగా ప్రత్యక్షపరిచినట్లు హానోకుకు కానీ మెతూషేలాకు కానీ ఈ ప్రళయం యొక్క పూర్తి వివరాలు తెలియచేయకపోయినా మెతూషేలా మరణించినప్పుడు జల ప్రళయంతో కూడిన దేవుని తీర్పు రాబోతుందని వారిరువురికి తెలుసు. హానోకు తన కాలంలో ఉన్న భక్తిహీనులందరికీ వ్యతిరేకముగా తీర్పును ప్రవచించినని యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడి ఉన్నది. హానోకు జన్మించేసరికి ఆదాముకు 622 సంవత్సరాలు మరియు ఆదాము 930 సంవత్సరాలు వచ్చినప్పుడు మరణించాడు. అంటే హానోకు ఆదాముతో 308 సంవత్సరాలు కలిసి పెరిగాడు. ఏదెను వనములో ఆదాము దేవునితో ఎలా నడిచాడో అని ఆదాము ద్వారా హానోకు గ్రహించి ఉంటాడు. ఇట్టి గ్రహింపు హానోకును ఏదెను బయట అంటే లోకంలో కూడా దేవునితో ఎలా నడవాలో నేర్పించింది. లోకంలోనికి పాపం ప్రవేశించినప్పటికీ మానవుడు దేవునితో దేవుని అడుగు జాడలలో నడవగలడు అని నిరూపించిన వ్యక్తి హానోకు. ఇక దేవునితో నడిచిన రెండవ వ్యక్తి నోవాహు. నోవాహు మెతూషేలా మనవడు. మెతూషేలాతో కలిసి 600 ఏళ్లు జీవించాడు. హానోకు దేవునితో ఎలా నడిచాడో అని నోవాహు మెతూషేలాను ఎన్నోసార్లు అడిగి ఉండవచ్చు. తద్వారా తాను కూడా దేవునితో నడవాలనే వాంఛ నోవాహు హృదయంలోనికి వచ్చింది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు దేవునితో నడిచినవాడు అని మనం చదువుతాము. నోవాహు దేవునితో నడిచినప్పుడు దేవుడు తీర్పు యొక్క ఉద్దేశాలను నోవాహుకు బయలుపరిచాడు. దేవుడు నోవాహును ఓడ నిర్మించమని చెప్పిన వెంటనే నోవాహు దాన్ని నిర్మించడం ఆరంభించాడు. ఓడను నిర్మిస్తున్నప్పుడు నోవాహు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. అవిశ్వాసపు మాటలు విని ఉండవచ్చు. తన కుటుంబ పోషణకు కష్టపడుతూ ఓడ నిర్మాణానికి కావలసినవి సేకరిస్తూ అనేక తిరస్కారాల మధ్య నోవాహు ఓడను నిర్మించాడు. దీనికి కారణము దేవునిపై ఉన్న విశ్వాసము. నోవాహు తాను చేయవలసిందంతా పూర్తి చేశాడు. మిగిలిన విషయాలన్నిటినీ దేవునికి వదిలిపెట్టాడు. చివరికి ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనంలో
దేవుడు ఓడ తలుపులను మూసివేసెను అని మనం చదువుతాము. తలుపు వేసింది నోవాహు కాదు, దేవుడే. మన దినాల్లో కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి సమయం ముగిసినప్పుడు దేవుడు రక్షణ ద్వారమును మూసివేస్తాడని మనం గ్రహించాలి. దేవునితో నడుచుటకు మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండవలనో మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనంలో చెప్పిన విధముగా మన జీవితాన్ని మార్చుకొని దేవుని అడుగుజాడల్లో నడుచుట మనం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అని, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడినని వ్రాయపడి ఉన్నది. దేవునితో నడిచిన ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న గొప్ప లక్షణము విశ్వాసము. అదృశ్యమైన వాటిని దేవుని పక్షముగా విశ్వసించడమే విశ్వాసము. ఇట్టి విశ్వాసాన్ని మనందరము కలిగి ఉండులాగున ప్రార్థిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.